బోయిన్పల్లి కిడ్నాప్ కేసుతో తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు భూమా అఖిలప్రియ సోదరి మౌనిక. ఈ వివాదంపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని అంటున్న భూమా మౌనికతో మా ప్రతినిధి ప్రణిత ఫేస్ టు ఫేస్. తీవ్ర సంచలనం సృష్టించినటువంటి బోయిన్పల్లి కిడ్నాప్ కేసుకు సంబంధించి రోజుకో మలుపు తిరుగుతుంది. నిన్న A1గా ఉన్నటువంటి ఏవి సుబ్బారెడ్డిని పోలీసులు ఈరోజు A2గా చేర్చారు. నిన్న A2గా ఉన్నటువంటి అఖిలప్రియని ఈరోజు పోలీసులు A1గా చేర్చారు. అసలు మొత్తం ఎందుకు ఇన్ని ట్విస్టుల మధ్య ఈ కేసు నడుస్తుంది? ప్రస్తుతం ఈ కేసు గురించి మనతో మాట్లాడేందుకు భూమా మౌనిక మనతో ఉన్నారు. ఎందుకు ఇన్ని ట్విస్టులు నడుస్తుంది అసలు ఈ కేసుకు సంబంధించి? ఏమో అండి, మీరే జర్నలిస్టులు, ఏం జరుగుతుందో అట్లీస్ట్ గ్రౌండ్ రియాలిటీ మీరైనా తెలుసుకొని ఫేర్గా చెప్పండి. బికాజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈజ్ నాట్ ఫేర్. అంటే మొదట ఫస్ట్ రోజుకు సంబంధించి ఏమని చెప్పి తీసుకెళ్లారు పోలీసులు అఖిలప్రియని? అక్కడ లోదా అపార్ట్మెంట్స్లో అఖిలప్రియ ఉన్నప్పుడు ఏమని చెప్పి తీసుకెళ్లారు అసలు పోలీసులు? అసలు ఏం చెప్పలేదండి. 9:20కి 9 o'clockకి అక్క విజయవాడ నుంచి రావడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ చూసుకొని. వచ్చిన వెంటనే తమ్ముడు కూడా ఇంట్లో ఉన్నాడంట. అందరూ ఉన్నారు. ఒక 20-30 మంది పోలీసులు, అందరూ జెంట్సే. ఒక లేడీ కానిస్టేబుల్ లేదు, ఆర్ ఒక ప్రయర్ ఇన్ఫర్మేషన్ లేదు. ఎందుకు వస్తున్నారు? నథింగ్, నో అఫీషియల్ నోటీస్, జస్ట్ బార్జిన్. 20-30 పోలీసులు వచ్చారు, ఒక కానిస్టేబుల్ లేదు. 10 గంటలకి 10:30కి అక్క మా కజిన్కి ఫోన్ చేసి ఫుడ్ ఏమన్నా పంపించండి ఎవరిదైనా అంటే మేము ఫుడ్ ఇచ్చి పంపించాము. పంపిస్తే అబ్బాయిని ఫుడ్ తీసుకొని ఫుడ్ వెనక్కి పంపించేశారు. ఫుడ్ అక్క కూడా చేరలేదు. వాటర్ ఇమ్మంటే వాటర్ కూడా లేదు. 9 నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ 9 o'clock వరకు 30 మంది జెంట్స్ పోలీసులు అందరూ అక్క ఇంట్లోనే ఉన్నారు. ఎందుకున్నారో కూడా తెలియదు. ఏదైనా అక్క కూడా ఓపెన్గా డిపార్ట్మెంట్కి చెప్పింది, ఈ విషయంలో నా తరఫు నుంచి నేను ఓపెన్గా ఉంటాను డిపార్ట్మెంట్కి, ఏ సహకారం కావాలన్నా ఎంక్వైరీకి నేను ఐఎమ్ రెడీ టు సపోర్ట్ అని చెప్పి ఓపెన్గా చెప్పి కూడా ఒకవేళ ప్రూవ్ అయితే నా మనుషుల్ని కూడా నేను ప్రొడ్యూస్ చేశానని చెప్పడం జరిగింది. A1 ఏవి సుబ్బారెడ్డి గారు జరిగినప్పుడు, A2 అఖిలప్రియ. సో హౌ ఇస్ ఇట్ ఫేర్ అండి? ఏవి సుబ్బారెడ్డి గారు ఎక్కడున్నారు? ఎందుకు జరిగింది? నిన్నటికి ఏవి మామని అరెస్ట్ చేశారు. 11:30కి 11:30కి అంతా మామ బయటకు వచ్చేసారు. నోటీస్ ఇచ్చారు. ఒక A1కి మీరు నోటీస్ ఇచ్చి బయటికి పంపించి A2ని మీరు 1 day ముందు ఒక ఇన్ఫర్మేషన్ లేక, ఒక నోటీస్ లేకుండా, ఒక మహిళను చూడకుండా తీసుకెళ్ళి కమిషనరేట్ ఆఫీస్లో కూర్చోబెడితే ఫ్యామిలీ మెంబర్స్కి యాక్సెస్ లేకుండా అక్కడి నుంచి గాంధీ హాస్పిటల్కి ఎందుకు తీసుకెళ్తున్నారు? గాంధీ హాస్పిటల్కి నన్ ఆఫ్ అస్ హ్యాడ్ అన్ ఇన్ఫర్మేషన్. గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్తూ అక్క వెళ్తున్న ఇన్ఫర్మేషన్ నేను తీసుకొని 1 o'clockకి నేను రీచ్ అయ్యాను. పరిగెత్తుకుంటూ వెళ్తే అక్క పేల్గా, అసలు ఫుడ్ లేక, వాటర్ లేక, ఒక గైనిక్ ప్రొసీజర్ మధ్యలో ఒక మహిళని, ఇంత సాడిజం ఏంటండి? ఆల్ షీ యాజ్ వర్ అద్దమైన దించండి. కార్ ఆఫ్ చేసేసి పార్కింగ్ లాట్లో కూర్చోబెట్టారు. అద్దం దించండి, నాకు ఊపిరి ఆడట్లేదు అంటే నేను కానిస్టేబుల్ని మీరు జరగండి అమ్మ అని చెప్పి డోర్ ఓపెన్ చేస్తే అక్క కొలాప్స్ అయిపోయింది. స్ట్రైట్గా కార్ నుంచి రోడ్ మీద పడి ఇంకా ఫిట్స్ వచ్చింది. అక్కకి హిస్టరీ ఉండింది, ఇంతకు ముందు కూడా న్యూరో ప్రాబ్లం ఉండింది. తలకి ఒక చిన్న దెబ్బ తగిలింది. ఆ నర్వ్ ప్రాబ్లం వల్ల ఏదైనా యాంగ్జైటీ అయినా ఫిట్స్ వస్తుంది. కాకపోతే ఇంత స్ట్రెచ్లో 7-8 minutes ఆఫ్ ఫిట్స్ నేను చూడలేదు. మా అక్కని కాదు కదండి, ఏ మహిళ ఉన్నా, ఏ హ్యూమన్ ఉన్నా ఒక మనిషిగా ఐ వాజ్ మూవ్డ్ అండి. ఇట్ వాజ్ హార్డ్ రియాలిటీ ఫర్ మీ, ఎస్పెషలీ నా సిస్టర్ని అలా చూసి. ఏదన్నా కానివ్వండి, ఒక మనిషికి మనిషి తోడు లేకపోతే వై హావ్ వి ఇన్ దిస్ సొసైటీ? పోలీసులు అసలు యాక్టింగ్ చేయొద్దండి అమ్మా, మీరు హడావిడి చేయొద్దండి. నోట్లోంచి నురుగు వస్తుంది, కళ్ళు పైకి తేవేసింది. నేను గట్టిగా అరుస్తున్నాను. మీకు ఎవరికైనా దయచేసి గాంధీ హాస్పిటల్ CCTV ఫుటేజ్ ఉంటే తెప్పించుకోండి, ఆర్ అట్లీస్ట్ నేను అఫీషియల్గా లెటర్ పెడతాను. గెట్ ఇట్ అవుట్. హౌ వాజ్ మై సిస్టర్ టేకెన్ టు ద ఎమర్జెన్సీ వార్డ్? పోలీసులు ఎలా ఉన్నారు? ఎవరో అనామకులు వచ్చారండి మా అక్కని ఎత్తుకోవడానికి. స్ట్రెచ్చర్ తీసుకురామంటే ఎవరు? నేను పరిగెత్తుకుంటూ వెళ్ళి వీల్స్ పెట్టి మా అక్కని పడుకోబెట్టి దొబ్బుతూ ఉంటే ప్రాణాలు పోతున్నాయండి. మాకేంటండి ఈ పరిస్థితి? అంటే వేరే రాష్ట్రం నుంచి వచ్చి ఉంటే ఇక్కడ ఫ్యాక్షనిస్ట్లేనా? అవును, మాది ఆలగడ్డ. వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్ అండి. ఎంతో మంచి పేరు తెచ్చిపెట్టారు ఆలగడ్డకి. మా అమ్మ నాన్న కానీ, మా ఫ్యామిలీ కానీ, వీవ్ డన్ అ లాట్ ఆఫ్ పబ్లిక్ సర్వీస్.
వీ డోంట్ డిజర్వ్ దిస్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్. ఒక సివిల్ మ్యాటర్ అంటే కూర్చొని మాట్లాడదాము. వాళ్ళు ఓపెన్గా ఉన్నారు మాట్లాడడానికి, మేము ఓపెన్గా ఉన్నాము. ఇఫ్ అక్క వాళ్ళతో ప్రాబ్లం ఉన్నారంటే ఐఎమ్ దేర్ ఇన్ బిట్వీన్. ఐ విల్ రిప్రజెంట్ ద ఫ్యామిలీ. మీరు రండి. లేదా ఎవరైనా పెద్దరికం తీసుకుంటారంటే ఈ స్టేట్లో పెద్ద మనుషులు, వీఆర్ ఓపెన్ టు ఇట్. అంతేగాని చంపుకోవడాలు, నరుక్కోవడాలు ఐ విల్ నాట్ ఎంకరేజ్, నైదర్ ఐ విల్ లెట్ మై సిస్టర్ ఎంకరేజ్ దిస్. ఈ మొత్తం ఇన్సిడెంట్కి కేంద్ర బిందుగా ఉన్నటువంటిది ఈ హఫీజ్పేట్ ల్యాండ్. అసలు ఈ ల్యాండ్ మీ ఫాదర్దేనా? ఎందుకు ఇష్యూ వచ్చింది అసలు? హఫీజ్పేట్ ల్యాండ్ అనేది నేను చిన్న ఐ థింక్ ఐ వాజ్ 6 years old, 8 years old అప్పటి నుంచి మా కంపెనీలో ఉండిందండి. మా నాన్న మమ్మల్ని చిన్నప్పుడు డ్రైవ్కి అక్కడికి తీసుకెళ్ళేవాడు. సో వీ గ్రూ అరౌండ్ దీస్ ప్లేసెస్. మేమేమి కొత్తగా వచ్చి ఏదో ఆలగడ్డ నుంచి మనుషులను తీసుకొచ్చి ఇక్కడ ఆలగడ్డ నుంచి మనుషులు తీసుకురావడం అంటే ఏమనుకుంటున్నారండి? వాళ్ళు మనుషులు, వాళ్ళకి ఫ్యామిలీస్ ఉన్నాయి, లైఫ్స్ ఉన్నాయి, ఒక ఊరుంది, ఒక పరువు ఉంది. ఎవరు వచ్చి అట్లా రౌడీలుగా కబ్జాల్లోకి దిగే పరిస్థితిలో వీఆర్ నాట్ ఇన్ ద జనరేషన్. అది ఎంకరేజ్ చేసే విధానంలో కూడా మేము లేము. అంతేగాని మేమేదో వచ్చి హడావిడి చేసే పరిస్థితి లేదు. ఈ ల్యాండ్కి సంబంధించి ఏంటి అసలు ప్రవీణ్ రావు వాళ్ళతో ఎందుకు విభేదాలు ఏర్పడ్డాయి? ప్రవీణ్ అన్న వీళ్ళందరినీ కూడా 2016లో కొన్నామని చెప్పేసి చెప్తున్నారు. ప్రవీణ్ అన్న వాళ్ళు కూడా మాకు చిన్నప్పటి నుంచి బాగా క్లోజ్. వాళ్ళ ఫాదర్ కూడా మా ఫాదర్కి చాలా క్లోజ్. వాళ్ళు మా ఇంటికి వచ్చేవాళ్ళు. నాన్న చనిపోయిన తర్వాత పార్ట్నర్స్ మధ్యలో డిస్ప్యూట్స్ ఉన్నాయి. వాళ్ళకి మా ఒక్కరితోనే ఇష్యూ లేదు, ఏవి మామతో కూడా ఇష్యూ ఉండే. నిన్న ఏమన్నాడు మరి, ఏం పొలిటికల్ జరిగిందో, వాట్ హ్యాపెండ్. ఐఎమ్ వెరీ హ్యాపీ మామ ఇస్ అవుట్. ఐఎమ్ హ్యాపీ హీ సేఫ్ ఆల్సో. అయితే పోలీసులు పేర్కొన్న రిమాండ్ డైరీలో ఒక అంశంకి చాలా స్పష్టంగా చెప్పారు. ఈ ఇష్యూని అంటే మీ ఫాదర్ చనిపోయిన తర్వాత ఏవి సుబ్బారెడ్డినే మొత్తం ఇనిషియేట్ తీసుకొని సెటిల్మెంట్ చేసేందుకు చూశారు. ఈ మొత్తం భూమికి సంబంధించి ప్రవీణ్ రావు నుండి కొన్ని డబ్బులు కూడా తీసుకొని 25 acres వాళ్ళకి ఇచ్చారు అని చెప్పేసి కూడా పోలీసులు రిమాండ్ డైరీలో పేర్కొన్నారు. అందులో ఎంతవరకు వాస్తవం ఉంది? రిమాండ్ పేపర్లో రాసిందైతే వీ డోంట్ అగ్రీ విత్ ఇట్ అండి. అక్క ఏది సెటిల్మెంట్ జరిగింది కాబట్టి యునో రిమాండ్ పేపర్లో రాసిన విధంగా మనుషులు పంపించి, దట్స్ నాట్ ఆల్ ట్రూ. నథింగ్ ఆఫ్ ఇట్ ఈస్ ట్రూ. నిన్న ఈ ప్రవీణ్ రావు ఇంటికి వెళ్ళినటువంటి మనుషులు మీకు సంబంధించినటువంటి వ్యక్తుల ఈ 10-15 మంది ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ అని చెప్పేసి ప్రవీణ్ రావు ఇంటికి వెళ్ళి అక్కడ వాళ్ళని చేసినటువంటి వ్యక్తులు ఈ 10 మంది కానీ 15 మంది కానీ మీకు సంబంధించినటువంటి వ్యక్తులేనా వాళ్ళు? అంటే కేసులో రాసింది ఒక మనిషి, మా మనిషి పేరు చంటి. ఆ అబ్బాయి ఎక్కడో ఆలగడ్డలో, ఈరోజు కూడా ఆలగడ్డలోనే ఉన్నాడు. ఆయన ఏదో వ్యవసాయం చేసుకుంటూ ఇంట్లో ఉంటూ ఉన్నాడు. అనవసరంగా ఆయన పేరు ఇరికిచ్చారు. అసలు ఉన్న మనుషులు ఎవరు వెళ్ళారో, ఎవరి మనుషులో కూడా ఐ హ్యావ్ నో ఐడియా. మీడియాలో నాకు చూసి ఈ ఇన్సిడెంట్ జరిగింది అని చెప్పి నేను తెలుసుకోవడం జరిగింది. అక్క ఏమో 12 గంటలకు ఫోన్ చేసి నన్ను స్టేషన్కి తీసుకెళ్తున్నారు, ఫుడ్ తీసుకొని రా అని చెప్పి ఫోన్ చేయడం జరిగింది. ఈ గ్యాప్లో ఏం జరిగింది బిహైండ్ ద సీన్స్ అనేది ఈవెన్ ఐఎమ్ అవుట్ ఆఫ్ కంటెంట్ అండి. అయితే కిడ్నాప్ చేసిన తర్వాత ఒక ఫామ్ హౌస్కి తీసుకెళ్ళి సైన్స్ పెట్టించారు అని చెప్పేసి చెప్తున్నారు. ఆ సైన్స్ పెట్టించేటువంటి టైంలో ఈ కిడ్నాప్ చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మీ సిస్టర్ పేరు కానీ, మీ బావ పేరు కానీ, ఏవి సుబ్బారెడ్డి గారి పేరు, 3 పేర్లు తీశారు అని చెప్పేసి ప్రస్తుతం కంప్లైంట్ ఇచ్చేటువంటి వ్యక్తులు చెప్తున్నారు. ఎవరైతే మీకు మీ సొంత రిలేటివ్స్ అని చెప్తున్నటువంటి ప్రవీణ్ రావు వాళ్ళు కావచ్చు, చిన్నప్పటి నుండి మీరు చూసినటువంటి వ్యక్తులే ఈ విధంగా పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాల్సినటువంటి స్థితి ఎందుకు వచ్చింది అసలు? మరి ఏవి మామని ఎందుకండి A1 నుంచి తీసేశారు నిన్న? వై డిడ్ దట్ హ్యాపెన్? ప్రాబ్లం మాతో కదా, మేము కదా నిన్న A1 ఉండాల్సింది. ఎందుకు ఏవి మామ A1 ఉన్నాడు? ఈరోజు ఎందుకు 11:30కి హడావిడిగా ఏవి మామని ఎందుకు రిలీజ్ చేసేసారు? రిలీజ్ చేసేసి రాత్రికి రాత్రి మళ్ళీ పిటిషన్ వేసి A1గా ఎందుకు అక్కడిని మూవ్ చేశారు? A1గా వాట్ ఈస్ హ్యాపెనింగ్? ఈ కిడ్నాప్తో మీకు ఎలాంటి సంబంధం లేదని చెప్తున్నారా? మీరు ఏం చెప్పాలనుకున్నారు? కిడ్నాప్ ఎవరికి సంబంధం ఉందో లెట్ ద ట్రూత్ కమ్ అవుట్. లెట్ ద డిపార్ట్మెంట్ డూ ఇట్స్ ఫేర్ జాబ్. లెట్ ద జ్యుడిషియరీ డూ ఇట్స్ ఫేర్ పార్ట్. వాట్ ఎవర్ వీ హ్యావ్ టు సబ్మిట్, విల్ సబ్మిట్ టు ద కోర్ట్. Because what was submitted to the court pertaining her medical reports or her health condition is not true. మేము అదే బేసిస్ మీద కోర్ట్ని కూడా రిక్వెస్ట్ చేసుకున్నాం. తనకి న్యూరో ప్రాబ్లం ఉంది, మళ్ళీ ఇట్ విల్ కాంట్రడిక్ట్ గవర్నమెంట్ హెల్త్ రిపోర్ట్స్.
So there's no fair investigation. All I'm asking is, let there be a fair investigation. తప్పు నిజంగా అంటే చేసిన వాళ్ళని పనిష్ చేయండి, బట్ అంటిల్ ప్రూవెన్ గిల్టీ. అయితే పోలీసులు ఒకటే చెప్తున్నారు, ఎందుకు మేము అరెస్ట్ చేయాల్సి వచ్చిందంటే గతంలోనే వీళ్ళపైన చాలా కేసెస్ ఉన్నాయి, క్రిమినల్ హిస్టరీ వీళ్ళకు ఉన్నది, వీళ్ళని అరెస్ట్ చేయకుంటే ఎవిడెన్స్ని ట్యాంపర్ చేస్తారు, అందుకే వీళ్ళని అరెస్ట్ చేయాల్సిందే అని పోలీసులు కోర్టుకు చెప్పారు. సో అందుకే మీకు సంబంధించినటువంటి హెల్త్కి సంబంధించి కావచ్చు, మొదట మీరు వేసినటువంటి బెయిల్కి సంబంధించినటువంటి ఫస్ట్ పిటిషన్ కూడా డిస్మిస్ చేశారు, తర్వాత ఫ్రెష్ పిటిషన్ కూడా ఏమని చెప్పారు. సో దీన్ని ఏ విధంగా చూస్తారు? మీకు క్రిమినల్ హిస్టరీ ఉంది కాబట్టి అరెస్ట్ చేస్తామని పోలీసులు చెప్తున్నారు మీ ఫ్యామిలీ మెంబర్స్ పైన. మా హిస్టరీ ఓకే అండి, ఒక నిమిషం. నిన్న A1 ఏవి మామ మీద ఎన్ని కేసులు ఉన్నాయండి? మా ఫాదర్ మీద ఎన్ని కేసులు ఉన్నాయండి? మరి మామని నోటీస్ ఇచ్చి పంపించేస్తారా? మా ఏజ్ ఏంటండి? ఐ రియలీ రెస్పెక్ట్ మామ, ఐఎమ్ హ్యాపీ హీస్ కమ్ అవుట్, బట్ దాన్ని మమ్మల్ని టార్గెట్ చేయకండి. డోంట్ మేక్ అస్ ద విక్టిమ్, ఆర్ డోంట్ మేక్ మై సిస్టర్ ద విక్టిమ్, డోంట్ మేక్ అవర్ ఫ్యామిలీ అ విక్టిమ్ ఇన్ దిస్. ఐఎమ్ ఓన్లీ స్టాండింగ్ అవుట్ ఫర్ మై ఫ్యామిలీ ఇన్ ద బెస్ట్ ఇంట్రెస్ట్. ఒక సిస్టర్గా, ఒక హ్యూమన్గా తన్ని చూసి, తన సిచ్యువేషన్ని చూసి, తన హెల్త్ కండిషన్ని చూసి I was really moved. That is the only reason I'm coming out. Either 2 years nunchi nenu kuda I was away from all of this. Whatever decisions were made by my sister and my brother-in-law, which konni nenu differ ayanu, nenu duranga unnanu ఆ డెసిషన్స్కి కూడా. కాకపోతే ఒక ఫ్యామిలీ మెంబర్కి వచ్చేసరికి I don't want to back off. That's not my character. I want my family to be safe. I want my sister to be safe. If anybody has done wrong in this, let court take the judgment. ఏ తప్పు చేయనప్పుడు భార్గవరామ్ ఎందుకు అబ్స్కాండింగ్లో ఉంటున్నాడు? ఇప్పటి వరకు పోలీసులు అతని కోసం ట్రై చేస్తున్నా, ఎందుకు దొరకడం లేదు అనేటువంటిది కూడా ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. దీనిపై ఏం చెప్తారు? నా సేఫ్టీ ఏంటండి? ఈరోజు మా తమ్ముడు కేసులో లేడు. 3 డిపార్ట్మెంట్లు పొద్దున 9 గంటలకి, ఒక 22 సంవత్సరాల అబ్బాయి. నేను కూడా కేసులని, లాయర్లని తిరుగుతున్నాను. తమ్ముడు ఏం చేశాడండి? వై డిడ్ యూ గో ఆన్ టు హిమ్? ఏమి కేసులో కూడా పేరు లేదు కదా, ఎందుకు వెళ్ళారు 3 డిపార్ట్మెంట్లు తమ్ముడి మీదకి? ఇప్పుడు ఎవరైనా వచ్చినా మా ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడ ఏం సేఫ్టీ ఉంటుందండి? ఐ డోంట్ నో ఇఫ్ ఎనీబడీ ఈజ్ సేఫ్ హియర్. అంటే ఇక్కడ ఉంటే అరెస్ట్ చేస్తారు కాబట్టే పారిపోయారు అని అనుకోవచ్చా? డెఫినెట్గా అరెస్ట్ చేస్తారో, హరాస్ చేస్తారో, వాళ్ళ భయాలు వాళ్ళకు ఉంటాయి కదండి, వాళ్ళ సేఫ్టీ వాళ్ళు చూసుకోవాలి కదండి. ఇప్పుడు భూమా నాగిరెడ్డి గారు, శోభా నాగిరెడ్డి గారు ఉంటే థింగ్స్ వుడ్ హ్యావ్ బిన్ డిఫరెంట్, బట్ ఇట్ ఈస్ నాట్ దట్. వీఆర్ టేకింగ్ ద గ్రౌండ్ హిట్. ఇట్స్ ఓకే, విల్ టేక్ ఇట్. Aki is taking, Bhargav is taking for their decisions. That's okay, but there's a procedure. వాళ్ళు నిజంగా అంటే తప్పు చేసినంటే let court take its due course and come up with a judgment. We all live in a civil society. మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఒక స్టేట్మెంట్ చేశారు, ఇది తెలంగాణలో రాయలసీమ ఫ్యాక్షనిజం ఇక్కడ చూపొద్దు అంటూ ఒక స్టేట్మెంట్ కూడా ఆయన చేశారు. సో దీనిపైన ఏమైనా కామెంట్ చేయాలనుకుంటున్నారా? అండి, ఆలగడ్డ నుంచి వచ్చిన వాళ్ళందరూ ఫ్యాక్షనిస్టులు కాదండి. మాకు ఫ్యామిలీస్ ఉన్నాయి. ఆ ముద్ర నుంచి మా నాన్న రావడానికి మానసికంగా ఆ ముద్ర మా నాన్న ఎంత ఇదిగా కదిపేసేదో మా అందరికీ తెలుసు. ఆ తరాలు పోయాయి, ఆ పద్ధతులు పోయాయి, ఆ జనరేషన్లు మారాయి. ఆలగడ్డ ఒక ఎడ్యుకేటెడ్ ప్లేస్ అయింది, ఒక టౌన్ అయింది, మనుషులు హ్యాపీగా ఉన్నారు. అక్కడ లేని ఫ్యాక్షన్ ఇక్కడ ఉందని మమ్మల్ని ఏదో విలన్ లాగా పోర్ట్రేట్ చేసి, బికాజ్ మాకు ఆలగడ్డలో ఇల్లు ఉంది, హైదరాబాద్లో ఇల్లు ఉంది, మా ఎడ్యుకేషన్ హైదరాబాదే, మాకు ఆలగడ్డ మా పుట్టిన ఊరు, హైదరాబాద్ మేము పెరిగిన ఊరు. అంతేగాని హైదరాబాద్ని గ్రాంటెడ్గా తీసుకొని ఏదో ఆలగడ్డ ఫ్యాక్షన్ ఇక్కడ, ఈ ఫ్యాక్షన్ అనేది ఎవరు లేరండి. ఇట్స్ పుట్ టు అన్ ఎండ్, లెట్ ఇట్ బీ అన్ ఎండ్ టు ఇట్. ఫైనల్లీ ఎట్లా ఫైట్ చేయబోతున్నారు? మీ సిస్టర్కి సంబంధించినటువంటి జస్టిస్ కావచ్చు, మీ ఫ్యామిలీ మీద వేసినటువంటి ముద్ర మీద కావచ్చు, ఎట్లా జస్టిస్ కావాలనుకుంటున్నారు? మీరు ఎట్లా ఫైట్ చేయబోతున్నారు? మాకు కానీ మా ఫ్యామిలీకి కానీ ఇవి కొత్త కాదండి. మా నాన్న ఉన్న పొలిటికల్ కెరియర్ అంతా ఆల్మోస్ట్, అమ్మ పొలిటికల్ కెరియర్ అంతా ఆల్మోస్ట్ అపోజిషన్లో ఉన్నాము. సో కేసులు ఇవన్నీ లాస్ట్ నాన్న హెల్త్ ప్రాబ్లంకి ముందు కూడా నాన్న అరెస్ట్ చేసిన విధానం కానీ ఇవన్నీ చిన్నప్పటి నుంచి మేము చూస్తూ పెరిగాము. సో ఇట్స్ ఓకే, విల్ హోల్డ్ అవర్ గ్రౌండ్,
బట్ ఒక ఉమెన్ని ఇంత మిస్ట్రీట్ చేయడము, ఫోన్ చేసి 11 o'clock అలాగా అక్కకి ఫిట్స్ వచ్చింది, ఏమైనా రిపోర్ట్స్ ఉంటే పంపించండి, ఏమైనా మెడిసిన్స్ ఉంటే పంపించండి. ఇట్స్ అ న్యూరో ప్రాబ్లమ్. న్యూరో సర్జన్ హ్యాస్ టు ఎగ్జామిన్. దానికి మెడిసిన్స్ ఉండవు, రిపోర్ట్స్ అయితే పంపించగలరు. బట్ వాట్ ఈస్ అవర్ వెల్ బీయింగ్? మా అక్క ఇప్పటికి కూడా ప్రిజన్ బయట ఉన్నింది. షీ డెంట్ హ్యావ్ యాక్సెస్ టు గో సీ హర్ ఆల్సో. హెల్త్ కండిషన్ ఎలా ఉందో కూడా తెలియని పరిస్థితి. ఐ జస్ట్ హోప్ షీ ఈజ్ సేఫ్ అండి. థ్యాంక్ యూ. రైట్, ప్రస్తుతం అది భూమా అఖిలప్రియకి సంబంధించి ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో ఆమె రిమాండ్లో ఉన్నారు. ఇప్పటికే కోర్టు 14 days రిమాండ్ అంటూ ఇప్పటికే ఆమెని జైలుకి తరలించినటువంటి విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఆమె హెల్త్ కండిషన్ని దృష్టిలో ఉంచుకొనైనా సరే కొంచెం సాఫ్ట్ కార్నర్ చూపాలంటూ కూడా ప్రస్తుతం అఖిలప్రియ సోదరి మౌనికా రెడ్డి కోరుతున్నారు. అయితే గతంలో మొదటి నుండి కూడా తన కుటుంబానికి కేసులు కొత్త కాదు, కానీ ఒక మహిళని ట్రీట్ చేసేటువంటి విషయంలో ఒక సిస్టమ్ ఉంటుంది, ఒక వ్యవస్థ పాటించాల్సినటువంటి కొన్ని మినిమం సెన్సెస్ ఉంటాయి, కానీ అవి కూడా పాటించకుండా పోలీసులు వ్యవహరిస్తున్నారంటూ కూడా ప్రస్తుతం భూమా మౌనిక తన ఆవేదన అయితే వ్యక్తం చేస్తుంది. ఏదేమైనప్పటికీ తనకి ఈ మొత్తం ఇష్యూకి సంబంధించి ఇప్పటికీ కూడా చర్చల ద్వారా ఇష్యూ సాల్వ్ అవుతుంది అనుకుంటే తాము చర్చలు జరిపేందుకు కూడా సిద్ధంగా ఉన్నామంటూ కూడా భూమా మౌనిక చెప్తుంది. ఎవరైనా ఒక అధికారి మధ్యవర్తిత్వం వహించి ఈ ఇష్యూని సాల్వ్ చేస్తే సంతోషం అంటూ కూడా ప్రస్తుతం భూమా మౌనిక చెప్తుంది. వీడియో జర్నలిస్ట్ విజయ్తో ప్రణీత, రాజ్ న్యూస్, హైదరాబాద్.